హాయ్ అండి, ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే వెళ్ళండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని ఒకసారి చెక్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి హౌ టు రివర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే, అసలు మనకు ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం ఎలా రివర్స్ చేయొచ్చు అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెలవాలి. ఓకేనా, సో దానికోసం మనం ఒక చిన్న సెల్ అనేది తీసుకుందాం. ఓకే, ఇన్సులిన్ ఎలా పనిచేస్తుంది. సో మన యొక్క వీడియో అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంప్లీట్గా వీడియో కాదు. సో మనం ఈ ఛానల్లో ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి చాలా వీడియోలు చేసాం. ఒకసారికి వెళ్ళి ఆ ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వచ్చేసి జస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఓకే, ఎలా రివర్స్ చేయాలని చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది బ్లడ్ వెదర్ అనుకోండి. ఈ బ్లడ్ వెదర్ అంత గ్లూకోజ్ ఉంది. ఓకే, గ్లూకోజ్, అమినో యాసిడ్స్, నెక్స్ట్ వచ్చి పొటాషియం, కొన్ని మినరల్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో మీ సెల్కి మీరు ఎనర్జీ తయారు కావాలంటే ఇవన్నీ కావాలి. ఓకేనా, గ్లూకోజ్ కావాలి, అమైనో యాసిడ్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, అలాగే పొటాషియం మినరల్స్ కావాలి, ఇంకా వేరే అదర్ మినరల్స్ కావాలి. ఓకేనా, ఇవన్నీ మీ బాడీలో ఉన్న సెల్లోకి వెళ్ళాలి. సో సెల్లోనే మనకు ఎనర్జీ తయారవుతుంది కదా. సో ఈ ఎనర్జీ అనేది సెల్ తయారు కావాలంటే ఇవన్నీ సెల్లోకి వెళ్ళాలి. సో ఇవన్నీ సెల్లోకి వెళ్ళాలి అంటే మీకు ఏం కావాలంటే ఇన్సులిన్ అనేది ఒక కీలాగా పనిచేస్తుంది. ఓకే, ఈ ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీరు గ్లూకోజ్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ షుగర్ తీసుకుంటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. మీ ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది డైరెక్ట్ సెల్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఒక రూమ్కి ఎలాగైతే లాక్ ఉంటుందో ఒక కీలాగా పనిచేసి కీ ఓపెన్ చేయడం వల్ల మీ బాడీలో ఏం జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఇన్సులిన్ అనేది ఒక కీలాగా పనిచేస్తుంది అన్నమాట. ఒక కీలాగా పనిచేసి డోర్ ఓపెన్ చేయడం వల్ల ఈ గ్లూకోజు, ఈ ప్రోటీన్, అమైనో యాసిడ్స్, పొటాషియం, అదర్ మినరల్స్ అనేవి ఈ సెల్లోకి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీకు ఈ ఇన్సులిన్ అనేది ఇక్కడ పనిచేయాలి అంటే ఇక్కడ ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి. ఓకేనా, ఈ ఇన్సులిన్ రిసెప్టార్స్కి ఈ ఇన్సులిన్ వచ్చేసి అటాచ్ అయ్యి కీని యాక్టివేట్ చేయగానే ఇక్కడ డోర్ ఓపెన్ కావడం. ఓకే, డోర్ ఓపెన్ కాగానే అన్ని లోపల రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది నార్మల్గా జరిగే ప్రాసెస్. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎలా వస్తుందంటే మీరు ఎక్కువ మొత్తంలో గ్లూకోజ్ తీసుకోవడం, ఎక్కువ సార్లు డైలీ ఫ్రీక్వెంట్ టైమ్స్ అన్నమాట, 10 times 20 times, ఓకే, మోర్ దెన్ 3 times 5 times కన్నా ఎక్కువ మొత్తంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ అంటే మీరు కేవలం 3 times తినాలి కానీ మీరు 10 times స్నాక్స్, చాక్లెట్స్, బర్గర్స్, కేక్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి లేదా 1 hour ఒకసారి, దాంతోపాటు ఎక్కువ మొత్తం రిఫైన్ షుగర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఇన్సులిన్ ప్రతిసారి మీరు తీసుకున్న ప్రతిసారి గ్లూకోజ్ రిలీజ్ కావడం, ఆ గ్లూకోజ్ అనేది రిలీజ్ వచ్చినప్పుడు మీ బాడీలో ఇన్సులిన్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ ఇన్సులిన్ ప్రతిసారి ఇక్కడికి రావడం, ఇక్కడ పనిచేయడం. సో ఇది ఆఫ్టర్ సమ్ టైం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ రిసెప్టార్స్కి ఇది ఓకే, ఇంత మొత్తంలో గ్లూకోజ్ అనేది మన సెల్కి అవసరం లేదు, ఇది మన సెల్లో బ్యాడ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, ఎక్కువ మొత్తంలో మన సెల్కి అనేది ఇంత గ్లూకోజ్ అవసరం లేదు. కాబట్టి దీని ఇన్సులిన్ రిసెప్టార్స్ ఏమవుతాయంటే ఇన్సులిన్ వచ్చి ఓపెన్ చేసినా కానీ నో, స్టాప్, మేము వర్క్ చేయము, ఇది మన బాడీకి ఇది చాలా బ్యాడ్ క్రియేట్ చేస్తుంది, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి స్టాప్ చేయడం అనేది, వర్క్ చేయడం అనేది స్టాప్ చేస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఈ రిసెప్టార్స్ అనేవి స్పందించకుండా ఇన్సులిన్ని కూడా వచ్చి అక్కడ అటాచ్ అయినా కానీ యాక్టివేట్ కాకుండా ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ రిసెప్టార్స్ ఎందుకు అలా చేస్తున్నాయంటే ఆ రిసెప్టార్స్కి రెసిస్టెన్స్ పవర్ని క్రియేట్ చేసుకొని ఇవి బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పేసి ఆ సెల్స్కి ఆ గ్లూకోజ్ అనేది చాలా పాయిజన్ లాగా అవుతుంది. కాబట్టి ఆ గ్లూకోజ్ లోపల రానియకుండా సెల్ అలా ఆపేస్తుంది. దాని తోడ్పడితే ఈ రిసెప్టార్స్కు ఇప్పుడు వచ్చిన ఒక దాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. సో ఇన్సులిన్ ఉన్నా కానీ ఒక సెల్ అనేది మరి ఇన్సులిన్ రిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ కావడం లేదు. సో ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పవర్ వచ్చేసింది.
ఓకే. సో మరి గ్లూకోజ్ కావచ్చు, అమైనో యాసిడ్స్ కావచ్చు, ఈ పొటాషియం కావచ్చు, అన్ని లోపలికి వెళ్తేనే సెల్ లోపల ఎనర్జీ తయారవుతుంది. మనకు రన్నింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, లిఫ్టింగ్ కావచ్చు, మనకు ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న ఈ సెల్స్కి మన బాడీకి ఏమవుతుంది అంటే, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వల్ల మీరు గ్లూకోజ్ తీసుకున్నా అది సెల్కు రాకుండా ఉంటుంది. అదంతా కంప్లీట్గా బ్లడ్లోనే ఉంటుంది. సో బ్లడ్లో అలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇంత మొత్తంలో బ్లడ్లో మీరు తీసుకున్న షుగర్ మొత్తం ఉండడం అనేది దానివల్ల అదే డయాబెటీస్ పేషెంట్ చూడండి, ఇది మీకు 100 ఉండాలి యావరేజ్గా, అంటే వాళ్ళకు 600, 700, 900 ఇట్లాగే ఉంటుంది కొంతమందికి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న గ్లూకోజ్ అంతా కేవలం బ్లడ్లోనే ఉంటుంది అన్నమాట, అది సెల్లోకి వెళ్ళట్లేదు. సో ఇంత మొత్తంలో బ్లడ్లో ఉన్నదాన్ని బాడీ ఏం చేస్తుంది అంటే, ఒకటి కన్వర్ట్ టు ఫ్యాట్లా కన్వర్ట్ చేస్తుంది, లేదు అంటే కిడ్నీ ద్వారా ఫిల్టర్ చేస్తుంది. సో చాలా మొత్తంలో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్లా కన్వర్ట్ చేయడం వల్ల మీకు ఒబెసిటీ వస్తుంది, ఓవర్ వెయిట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. సో మీరు ప్రతిసారి గ్లూకోజ్ మీ కిడ్నీ ద్వారా బయటకు వెళ్ళినప్పుడు వాటర్, గ్లూకోజ్ అలాగే సోడియం అనేది మీరు లాస్ కావడం జరుగుతుంది. సో కిడ్నీస్ అనేది డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఫ్రీక్వెంట్గా ఫిల్టర్ చేయడం వల్ల, ఎక్కువ మొత్తంలో ఈ గ్లూకోజ్ని ఫిల్టర్ చేసి బయట పంపించడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ జరుగుతుంది. అలాగే ఎక్కువ మొత్తంలో మీ బ్లడ్లో షుగర్ ఉండడం వల్ల ఐ డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, ఈ యొక్క ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ ప్లస్ గ్లూకోజ్ బ్లడ్లో ఉండడం వల్ల మీ బాడీలో చాలా డ్యామేజ్ జరుగుతుంది. ఓకే, సో దాన్ని ఇప్పుడు మనం రివర్స్ చేయాలి, ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించాలి. దానివల్ల మనకు డయాబెటీస్ తగ్గుతుంది, డయాబెటీస్ రివర్స్ అవుతుంది. సో దీన్ని తగ్గాలంటే మనం రివర్స్ తీయాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి ఫాస్టింగ్. ఎందుకు ఫాస్టింగ్ అంటే, మీ సెల్స్ అనేవి మోర్ దెన్ లిమిట్ షుగర్ తీసుకోవడం, చాలా సంవత్సరాల పాటు తీసుకోవడం, ఈ రెండు మెయిన్ ఐటమ్. మోర్ దెన్ షుగర్ అండ్ ఫ్రీక్వెంట్ ఈటింగ్ అండ్ లాంగ్ ఈటింగ్, కొన్ని సంవత్సరానికి తీసుకోవడం, మరి ఎవ్రీ 1 hour 2 hours తీసుకోవడం, ఎక్కువ మొత్తంలో తీసుకోవడం. దీనివల్ల మీ యొక్క ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చేసింది. సో మీరు ఫాస్టింగ్ చేయడం వల్ల మీ సెల్స్కు ఆ ఇన్సులిన్ ఎక్స్పోజర్ అనేది తగ్గుతుంది. కొంతకాలం వరకు ఆ ఇన్సులిన్ ఎక్స్పోజర్ తగ్గడం వల్ల సెల్స్ అనేవి గ్లూకోజ్ రావడం ఆగిపోయింది కాబట్టి ఓకే మనం నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు అని ఒక స్టేట్కి వచ్చడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో దానికోసం మనం ఫాస్టింగ్ చేస్తే మనకు చాలా బెనిఫిట్స్ అని చెప్తా ఉన్నాం. ఓకే, ఈ ఫాస్టింగ్ కూడా మీరు 24 hours ఫాస్టింగ్, లేదా 48 hours ఫాస్టింగ్, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. సో మన ఈ ఛానల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలని కూడా మనం చెప్పాం, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ ది గ్లూకోజ్. సో మనం చెప్పాం కదా, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి గ్లూకోజ్. ఎక్కువ మొత్తంలో మీరు గ్లూకోజ్ తీసుకోవడం, అది రిఫైన్డ్ గ్లూకోజ్ తీసుకోవడం, రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం, అలాగే ఎక్కువ మొత్తంలో మీరు ఫ్రీక్వెంట్గా తీసుకోవడం, మరియు చాలా సంవత్సరాల నుంచి చాలా టైం పీరియడ్ తీసుకోవడం, లాంగ్ పీరియడ్ నుంచి మీరు కంటిన్యూ చేయడం వల్ల మీకు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని వచ్చేసింది. సో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీరు తగ్గించుకోవాలంటే మీరు గ్లూకోజ్ని ఖచ్చితంగా, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ని మీరు తీసుకునే రైస్ కావచ్చు, చపాతీ పిండి అయినా సరే, ఆ తీసుకునే క్వాంటిటీని కావచ్చు, ఫ్రీక్వెంట్ ఈటింగ్ కావచ్చు, లాంగ్ టర్మ్ ఈటింగ్ని తగ్గించాలి. నెక్స్ట్ వచ్చేసి స్లీప్ని మీరు ఇంక్రీజ్ చేయాలి. సో స్లీప్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీ బాడీలో మీరు గ్లూకోజ్ తగ్గించి ఎక్కువసేపు మీరు 8 to 9 hours ఆర్ 7 to 8 hours మీరు స్లీప్ ప్రాపర్గా డీప్ స్లీప్ అనేది ఉండడం వల్ల మీ బాడీలో ఏమవుతుంది అంటే, మీ బాడీలో ఎప్పుడైనా సరే కార్టిజాల్ లెవెల్స్ తగ్గడం జరుగుతుంది. ఓకే, కార్టిజాల్ లెవెల్స్ తగ్గడం వల్ల మీ బాడీలో గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది. గ్రోత్ హార్మోన్ పెరగడం వల్ల గ్రోత్ హార్మోన్ రిలీజ్ అనేది 2 times ఎక్స్ట్రాగా అవుతుంది. సో దానివల్ల మీకు ఏమవుతుంది, మీ బాడీలో కొత్త సెల్స్ అనేవి తయారు కావడం జరుగుతుంది. కొత్త సెల్స్ నుంచి కొత్త ఎనర్జీ రావడం వల్ల మీరు చాలా యాక్టివ్గా ఉండడం జరుగుతుంది, చాలా ఎనర్జెటిక్గా ఉండడం జరుగుతుంది, చాలా ఫ్రెష్గా ఉండడం జరుగుతుంది. ఓకే, చాలా యాక్టివిటీకి లెవెల్స్గా చాలా ఎక్కువ మొత్తం ఉండడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ ది స్ట్రెస్. సో మీ యొక్క స్ట్రెస్ అనేది కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఓకే, స్ట్రెస్ అనేది ఎలా వస్తుంది, ఒకటి చాలామందికి స్ట్రెస్ అనేది ఉంటుంది, దాన్ని అవాయిడ్ చేయడం చాలా కష్టం. ఒకటి ఆ టీవీ డిబేట్లు ఒకటి చూడడం, అలాగే టీవీ డిబేట్స్, మొబైల్లో ఉన్న సాంగ్స్, యాప్స్, ఫైటింగ్స్, ఓకే, మూవీస్, యాక్షన్ మూవీస్, హర్రర్ మూవీస్,
ఓకే, ఇవన్నీ చూడడం వల్ల మీకు స్ట్రెస్ అనేది వస్తుంది. సో మనం స్ట్రెస్ తగ్గించుకోవాలంటే మనం ఏం చెప్తున్నాం అంటే మీరు బుక్స్ రీడింగ్ ఒక హ్యాబిట్ లాగా పెట్టుకోండి ఈవినింగ్ టైంలో. ఓకే, ఈవినింగ్ టైంలో ఏదైనా ఒక స్టోరీ, మంచి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, గ్రేట్ స్టోరీస్ చాలా ఉన్నాయి, మనకు చాలా బుక్స్ ఉన్నాయి. సో ఏదైనా సరే మీకు నచ్చింది, సైంటిఫిక్ కానీ లేకపోతే హిస్టారికల్గా వీడియోస్ బుక్స్ కానీ ఏదైనా సరే చదవడానికి ట్రై చేయండి. మీకు స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్లో మీకు ఏమొస్తుంది అంటే వెజిటేబుల్ మీకు విటమిన్స్ కావచ్చు, మినరల్స్, ఈ రెండు, అలాగే ఫైబర్. సో మీకు డైలీ కావాల్సిన మీకు మినరల్స్, విటమిన్స్, ఫైబర్ అనేది మీ బాడీకి చాలా ఇంపార్టెంట్. ఫైబర్ అనేది మీ బాడీలో స్టమక్లో ఉన్న బ్యాక్టీరియాకి ఒక ఫుడ్ లాగా పనిచేస్తుంది. ఓకే, అలాగే ఈ ఫైబర్లో ఉన్న విటమిన్స్, మినరల్స్కి అబ్జర్వ్ చేసుకోవడానికి మీ బాడీలో ఉన్న బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి విటమిన్స్, మినరల్స్కి మీ బాడీలో హార్మోన్స్ కావచ్చు, ఎంజైమ్స్ కావచ్చు, బాడీ ఆర్గాన్ డెవలప్మెంట్స్ కావచ్చు, న్యూ సెల్స్ ఫార్మేషన్ కావచ్చు, ఇవన్నీ తయారు కావడానికి. సో మీరు తీసుకునే విటమిన్స్, మినరల్స్ నుంచి కొన్ని లక్షల కోట్ల ప్రాసెస్లు ఓకే జరుగుతూ ఉంటాయి డైలీ మీ సెల్లో. మీ బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. సో ఇన్ని బాడీ సెల్స్లో ఆ సెల్లో జరిగే ప్రాసెస్ అన్నిటికీ ఎంజైమ్స్ అలాగే హార్మోన్స్ ఖచ్చితంగా కావాలి. సో ఇవి ఎంజైమ్, హార్మోన్ తయారు కావాలి అంటే, బాడీ ఆర్గాన్స్ డెవలప్ కావాలంటే మీకు విటమిన్స్, మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మనం విటమిన్స్, మినరల్స్ గురించి చాలా వీడియో చేసాం. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో విటమిన్స్, మినరల్స్ సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం, అందులోకి వెళ్ళి చూడండి. ఓకే, అలాగే మీరు ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయడానికి మళ్ళీ మీరు తీసుకోవాల్సిన ఇంకొక 2 లిక్విడ్స్ ఉన్నాయి. ఒకటి యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ లెమన్. ఓకే, ఈ రెండు మీరు కాంబినేషన్ తీసుకోండి. ఓకే, 2 ml తీసుకోండి, ఇది ఒక 5 ml తీసుకోండి. ఇది మీరు 5 ml తీసుకున్నా పర్లేదు, ప్లస్ వాటర్. ఓకే, రెండు మిక్స్ చేయండి. 5 ml ఇది, 5 ml ఇది, ప్లస్ వాటర్. మీరు మొత్తం షుగర్ మొత్తం ఎలాంటి పరిస్థితుల్లో టేబుల్ షుగర్ ఖచ్చితంగా యూజ్ చేయకండి. లైట్గా మీరు సీ సాల్ట్ అంటే మన దొడ్డు ఉప్పు ఉంటుంది కదా, కుళ్ళ ఉప్పు, ఆ ఉప్పుని మీరు యూజ్ చేయండి. దానివల్ల మీకు మినిమం కనీసం ఎంతో కొంత మినరల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, దానివల్ల మీకు ఫాస్టింగ్ ఉన్నా సరే, అలాగే మీ యొక్క బాడీలో తీసుకునే షుగర్ లెవెల్స్ తగ్గడానికి కారణం అవుతుంది. ఇవి ఏం చేస్తాయంటే మీ యొక్క బాడీలో మెటబాలిజంని బూస్ట్ చేయడం జరుగుతుంది, అలాగే ఫ్యాట్ బర్నింగ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ గ్లూకోజ్ తీయడం ఒకటే కాదు, మన బాడీలో ఉన్న స్టోర్ అయిన ఫ్యాట్ని కూడా మనం బర్న్ చేయడం, వెయిట్ లాస్ కావడం మన ఏం. కాబట్టి ఈ యాపిల్ సైడర్ వెనిగర్ అండ్ లెమన్ అని తీసుకోవడం వల్ల, ఈ యాపిల్ సైడర్ వెనిగర్లో మీకు 0 క్యాలరీస్ వస్తాయి. 0 అంటే 0 క్యాలరీస్, నో క్యాలరీస్. ఓకే, మీరు యాపిల్ సైడర్ వెనిగర్ అనుకోండి, దీంట్లో యాపిల్ ఉంటుందేమో, మళ్ళీ మొత్తం షుగరే ఉంటుంది అనుకోవచ్చు. బట్ యాపిల్ సైడర్ వెనిగర్లో 0 క్యాలరీస్ ఉంటాయి, మీకు ఎలాంటి క్యాలరీస్ రాదు. సో అది ఇంకా మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, అలాగే మీ యొక్క మెటబాలిజం అది ఇంకా ఫాస్ట్ చేస్తుంది. ఓకే, మీ యొక్క వెయిట్ లాస్కి అది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని రివర్స్ చేయాలంటే మీరు చేయవలసింది ఫాస్టింగ్, అలాగే మీరు తీసుకునే షుగర్ ఇంటేక్ తగ్గించడం, అలాగే స్లీప్ని పెంచడం, అలాగే స్ట్రెస్ని తగ్గించుకోవడం, అలాగే వెజిటేబుల్స్ తీసుకోవడం ముఖ్యంగా. ఎందుకంటే మీ మినరల్స్, విటమిన్స్, ఫైబర్స్ మీకు రావాలంటే ఖచ్చితంగా వెజిటేబుల్ నుంచే మీకు వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.